హాయ్ గైస్. సో హైదరాబాద్ నుంచి బెంగళూరుకి వచ్చాను, మీకు తెలుసు, లాస్ట్ వీడియోలో చూసుంటారు. సో ఈ వీడియోలో ఏంటంటే బెంగళూరులో పీజీస్ ఎలా ఉంటాయి, వాటి ప్రైజింగ్ ఏంటి, ఫుడ్, ఎవ్రీథింగ్ మీతో షేర్ చేసుకుంటాను. సో వీడియో చివరి దాకా చూడండి. సో ఫస్ట్ నా రూమ్ చూపిస్తాను ఎలా ఉంటుంది. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది మా పీజీ అవుట్ సైడ్ అనమాట. సో లోపలికి ఎంట్రీ ఇలా ఉంటుంది. సో ఇక్కడ అంతా కూర్చోనికి, తిండికి, సో ఫుడ్ ఇక్కడే ప్రొవైడ్ చేస్తారు మాకు. ఇటు సైడ్ వెళ్తే లోపలికి, ఇట్స్ లెఫ్ట్ సైడ్ కిచెన్ రూమ్. సో ఇదంతా డౌన్ సైడ్ అనమాట. సో నాది ఫస్ట్ ఫ్లోర్లో రూమ్ ఉండేది. సో మీకు చూపిస్తాను ఫస్ట్ ఫ్లోర్ రూమ్. సో ఇదంతా రూమ్ అంతా బాగానే ఉంటాయి. సో ఓకే. సో ఇటు సైడ్ అంతా రూమ్స్ ఉంటాయి, మీరు చూడొచ్చు. అటు సైడ్ ఒక రూమ్, ఇటు సైడ్ అదొక వైఫై, అండ్ అలాగే ఇటు సైడ్ అంతా రూమ్సే. నా రూమ్ వచ్చేసి ఆ లాస్ట్ ఎండింగ్లో చూపిస్తాను మీకు. సో లాస్ట్లో ఇచ్చారు నా రూమ్. సో ఇది నా రూమ్ అనమాట, చూడొచ్చు. సో చూస్తున్నారు కదా, ఇది నా రూము. సో 2 షేరింగే, కానీ సింగిల్ షేరింగే తీసుకున్నాను. సో ఎందుకంటే షేరింగ్ కొంచెం నాకు ఇబ్బంది అనేసి నేను సింగిల్ షేరింగ్ తీసుకున్నాను అనమాట. సో 2 బెడ్స్, ఇది బాత్రూమ్ అనమాట. మీరు ఇందాక బయట చూసారు కదా. సో ఆల్మోస్ట్ ఒక 6-7 రూమ్స్ ఉంటాయి. ఒక దాంట్లో 4 షేరింగ్ ఉంటుంది, ఒక దాంట్లో 2 షేరింగ్, ఒక దాంట్లో 3 షేరింగ్ అలా ఉంటుంది. చిన్నది ఇచ్చారు. మామూలుగా ఒక కబోర్డ్ అయితే రావాలి, ఒక చిన్న బీరువా టైప్, అది లేదు ఈ రూమ్లో. అడిగాను, ఆయన అరేంజ్ చేపిస్తా అన్నాడు. సో నా లగేజ్ ఇక్కడ పెట్టేసా. కొంచెం బాగలేదు, మెస్సీగా ఉంటుంది. ఇంకొక బ్యాగ్ ఇక్కడ, బట్టలు అక్కడ ఉన్నాయి, ప్లేట్ అక్కడ ఉంది. సో సాకెట్స్ అయితే బాగున్నాయి. అక్కడ 2 సాకెట్స్ ఛార్జింగ్కి, మళ్ళీ ఇక్కడ ఒక 2 సాకెట్స్ ఇచ్చారు, మళ్ళీ ఇక్కడ ఒక 2 సాకెట్స్, ఇక్కడ ఒకటి, చాలా సాకెట్స్ ఇచ్చాడు. ఈ రూమ్లో బాగుంది ఇద్దరికైనా సరే. అండ్ అలాగే వెంటిలేషన్ కూడా బాగుంటుంది, మీరు చూసుకోవచ్చు. ఇక్కడ చూసారు కదా, ఫుల్ వెంటిలేషను. ఇది హాస్టల్ ఫ్రంట్ వ్యూ అనమాట. సో ముందర బిల్డింగ్స్ కూడా ఉంటాయి, అపార్ట్మెంట్స్ టైప్. సో ఇది ఫ్రంట్ వ్యూ. సో ఇది, సో అలాగే ఇక్కడ స్విచ్చెస్. సో ఇది బాత్రూము. సో టీజర్ ఒకటి, అండ్ అలాగే చిన్న సింక్. సో ఇది హాట్ వాటర్కి, అండ్ ఇది నార్మల్ వాటర్. సో ఇది ఉన్నాను. సో ఇది ఎంటైర్ వాష్రూమ్. సో మన టీజర్కి ఇక్కడ స్విచ్చెస్ ఉంది, మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇక్కడ స్విచ్ చేశాను, ఇక్కడ చూసుకోవచ్చు, లైట్ వెలుగుతుంది. అంటే ఓవరాల్ హీట్ వాటర్ ఉంటే వెలగదు, లేకపోతే ఆటోమేటిక్గా లైట్ కూడా వస్తుందన్నమాట. సో ఇది ఎంటైర్ రూము. ఇంకా వీటిల్లో 3 షేరింగ్ ఉన్నాయి, 4 షేరింగ్ ఉన్నాయి. ఒకవేళ ఫ్రెండ్స్తో ఉండే అడ్జస్ట్ అయితే 5 షేరింగ్ అయినా ఇస్తారు, లేదు అంటే 3 షేరింగ్, 2 షేరింగే ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ ఉండేది అంతా. సో ఇది ఎంటైర్ నా రూము, సింగిల్ రూమ్. సో ఇప్పుడు మనం రూమ్ గురించి మాట్లాడుకుందాం. సో రూమ్లో ఇక్కడ వచ్చేసి ఎవ్రీ షేరింగ్కి డిఫరెంట్ ప్రైజెస్ ఉంటుంది. సో నేను తీసుకున్నది 2 షేరింగ్. సో 2 షేరింగ్ వచ్చేసి 7,500. ఇక్కడ మీరు ఒకవేళ 1 షేరింగ్ తీసుకుంటే 13,000 డైరెక్ట్గా. 1000 కూడా, 2000 అలా కూడా పెంచరు, డైరెక్ట్ 13,000 వేసుకుంటారు. అండ్ అలాగే 3 షేరింగ్ వచ్చేసి 6,500, 4 షేరింగ్కి 5,500 అనుకుంటా. 4 షేరింగ్ లేదు ఆల్మోస్ట్. 4 షేరింగ్ కూడా ఉంది, వాటికి నేను ప్రైజెస్ అడగలేదు. 4,500 వాటికి వేసుకుంటారు. 3 షేరింగ్కి 6,500, 2 షేరింగ్కి 7,500. మీరు ఒకవేళ సింగిల్ షేర్ కావాలంటే అతను డైరెక్ట్గా మీకు 13,000 వేస్తాడు. ఎందుకంటే లాస్ట్ ఫైనల్గా వీళ్ళు ఇచ్చేది 2 షేరింగ్. ఒకవేళ 1 షేరింగ్ ఇస్తే వీళ్ళకి ఒక పర్సన్ ఆల్మోస్ట్ ఆల్ మనీ లాస్ అవుతుంది కదా. సో అందుకు 1 షేరింగ్ అనేది కొంచెం ఎక్స్పెన్సివ్, ఎక్కువ ఉంటుంది. సో చాలా కాస్ట్లీ. సో సింగిల్ షేర్ ఇప్పుడు తీసుకోవద్దండి ఇలాంటి పెద్ద పెద్ద పీజీలలో. ఒకవేళ సింగిల్ షేర్ తీసుకునే బదులు మనం బయట ఎక్కడైనా రూమ్ తీసుకుంటే ఫుడ్ విషయానికి వస్తారు. సో ఇక్కడ ఫుడ్ వచ్చేసి అస్సలు బాగుండదు, ఎక్స్పెక్ట్ చేయదండి. బెంగళూరులో ఫుడ్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయకండి.
ఏం బాగుండదు. సో హైదరాబాద్ అయినా బెంగళూరు అయినా చెన్నై అయినా ఏదైనా సరే ఆల్మోస్ట్ ఆల్ ఫుడ్ అనేది బాగుండదు, ఎక్స్పెక్ట్ చేయొద్దండి. ఫుడ్ ఎప్పుడైనా సరే అడ్జస్ట్ అవ్వాల్సిందే. హైదరాబాద్లో మీకు చెప్పాను ఫుడ్ ఎలా ఉంటుందని. సో సేమ్ టు ద బెంగళూరు ఆల్సో అలాగే ఉంటుంది, ఏం చేంజెస్ అయితే ఏముండవు. కానీ ప్లస్ పాయింట్ ఏంటంటే హైదరాబాద్ హాస్టల్లో కంటే ఇక్కడ హాస్టల్ కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీ అనిపించింది నాకు. ఎందుకంటే 7,500కి 2 షేరింగ్ వస్తుంది మనకి, విత్ హాట్ వాటర్, డీజర్ కూడా ఉంటుంది బాత్రూంలో. సో మనకి అన్లిమిటెడ్ ఫుడ్ ఇస్తున్నారు. నేను ముందున్న హైదరాబాద్ పీజీలో మీకు రూమ్ టూర్ చేశాను. సో వాటిల్లో మీరు బాగా చెక్ చేయొచ్చు. అతను ఎటువంటి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయకపోయినా నాకు 5,500 ఛార్జ్ చేశాడు 3 షేరింగ్కి. సపరేట్ లాకర్స్ లేవు, ప్రతిగా ఏం ఇవ్వలేదు. కానీ 5,500 అనేది ఛార్జ్ చేశాడు. సో మళ్ళీ అంతా ఫుడ్ కూడా చాలా లిమిటెడ్ ఫుడ్, అన్లిమిటెడ్ తిండికి కూడా లేదు. సో అదొకటి మైనస్ అనిపించింది. సో ఫుడ్ విషయంలో ఒక చికెన్ తప్ప మిగతావన్నీ అన్లిమిటెడే. చికెన్ అంతే లిమిట్గా ఇస్తారు, ఇక్కడనే కాదు చికెన్ ఎక్కడైనా లిమిట్గానే ఇస్తారు. నా వర్క్ చూసుకుంటే హైదరాబాద్తో పోలిస్తే ఇక్కడ బెటర్ అనిపించింది. ఎందుకంటే హైదరాబాద్లో నేను ఒక కేబిహెచ్పి సైడ్ ఉన్నప్పుడు ఆల్మోస్ట్ ఆల్ 2 షేరింగ్ 3 షేరింగే 8,500 7,500 కూడా ఛార్జ్ చేశారు. సో హైదరాబాద్ ప్రైజెస్తో పోల్చుకుంటే నాకు బెంగళూరు ప్రైజెస్ చాలా బెటర్ అనిపించింది. ఎందుకంటే వీళ్ళు చాలా తక్కువ అమౌంట్ ఛార్జ్ చేస్తున్నారు. 7,500కి 2 షేరింగ్ అంటే బెటరే. హైదరాబాద్తో పోల్చుకుంటే చాలా బెటరు. ఎందుకంటే హైదరాబాద్లో 2 షేరింగ్ 3 షేరింగ్ ఆల్మోస్ట్ ఇంతే ప్రైజెస్. కానీ వీళ్ళు ప్రొవైడ్ చేసేంత ఫెసిలిటీస్ అక్కడ నేనైతే అబ్జర్వ్ చేయలేదు, అంత నీట్గా లేవు. సో అక్కడితో పోల్చుకుంటే ఇక్కడ చాలా బెటర్. సో మీరు ఇక్కడికి ఫైనల్గా నేను చేస్తున్న ఆర్గనైజేషన్ అయితే వర్క్ ఫ్రమ్ హోమ్. సో మీరు చూసుకోవచ్చు, ల్యాప్టాప్లోనే పని నాకు, ఏం బయటికి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ ఫుడ్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్గానే ఉంది. ఫుడ్ కూడా ఏం పెద్ద ఎక్స్పెన్సివ్ లేదు. అవుట్ సైడ్ కూడా మీరు ఒకవేళ రూమ్ తీసుకున్న ఫుడ్ మీకు బయట చాలా తక్కువలో తీసుకుంటే ఫుడ్ కూడా చాలా తక్కువలో దొరుకుతుంది. దోశ ఒక 20 రూపీస్లో వచ్చేస్తుంది, చాలా తక్కువ. హైదరాబాద్తో పోలిస్తే హైదరాబాద్లో ఈజీగా 30 అబో. కానీ ఇక్కడ నేను 20 రూపీస్ కూడా చూసాను దోశని. మార్తాలి అనే ఏరియాలో ఉన్నాను నేను. మెయిన్గా మన ఆంధ్ర సైడ్, తెలంగాణ సైడ్ ఆల్మోస్ట్ పీపుల్స్ ఎవరైనా జాబ్ సర్చింగ్కి వచ్చేటప్పుడు బెంగళూరులో ఆల్మోస్ట్ మార్తాలిలోనే దిగుతారు. ఎందుకంటే మార్తాలిలోనే ఎక్కువ పీజీస్ కానివ్వండి, ఎక్కువ చాలామంది ఉండేది ఇక్కడే. సో ఆల్మోస్ట్ అందరు ఇక్కడికే వస్తారు. సో ఇక్కడ మీకు ప్రైజెస్ కానివ్వండి అన్నీ చాలా తక్కువకే ఉన్నాయి, చాలా బెటర్ బెంగళూరు. అంటే అలాగే ఫుడ్ కూడా చాలా బాగుంది. హాస్టల్ ఫుడ్ కాదు, బయట ఫుడ్ చెప్తున్నాను నేను. సో బయట ఫుడ్ అయితే చాలా బాగుంది, తక్కువ ప్రైజెస్కే మీకు మంచి ఫుడ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు, పర్లేదు. సో హైదరాబాద్తో పోల్చుకుంటే ఇది కొంచెం బెటర్ అని చెప్పచ్చు బెంగళూరు. ఎటువంటి వేరే ఇన్ఫర్మేషన్ కావాలన్నా సరే కామెంట్ చేయండి నాకు, లైక్ జాబ్స్ గురించి కానివ్వండి, లేకపోతే ఎక్కడైనా ప్లేసెస్ నా విజిటింగ్ కానివ్వండి, ఏదైనా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వీడియో నెక్స్ట్ టైం కవర్ చేయడానికి ట్రై చేస్తాను. సో నెక్స్ట్ వీడియోనే వచ్చి అబౌట్ ద జాబ్స్ అండ్ అలాగే ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. షేర్ చేయండి మీ వాట్సాప్ గ్రూప్లలో, నాకు కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.